ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని ఎస్సీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరని ఎంఆర్పీఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ జాతిని సీఎం రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్సభ, శాసనసభ ఎన్నికలలో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎస్టీలకు ఇచ్చారన్నారు. సీఎంకు ఎందుకు అంత వివక్షత అని ప్రశ్నించారు. ఎస్సీలో 70% ఉన్న ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎస్టీలకు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. 5% జనాభా రెడ్డి సామాజిక వర్గ వాళ్ళు ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన కేటాయింపుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినప్పుడు 5% ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లన్నీ, అదే సమయంలో 50% సంబంధించిన బీసీలకు కేటాయించిన సీట్లన్నీ, జనరల్ స్థానాల్లో ఇప్పటికే మీరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు 6 సీట్లు కేటాయించుకోగలిగారు. 5% జనాభా గల్లా మీరు ఇప్పటికే 6 జనరల్ స్థానాల్లో మీరు తెచ్చుకున్నారు కదా. మరి 50% జనాభా గల్లా బీసీలకు 5 కంటే 10 ఉండాలి కదా, మరి కనీసం 10 ఉండాలి కదా. మరి వాళ్ళను 2కే ఇప్పటికి ఎందుకు పరిమితం చేశారు? 2కి ఎందుకు పరిమితం చేశారు అంటే, జనరల్ స్థానాలు మొత్తం రెడ్డి సామాజిక వర్గం దోచుకుంటుంటే ఆ దోచుకునే దానికి మీరు లైసెన్స్ ఇచ్చినట్టుగా చేశారు. రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు దక్కాల్సిన అవకాశాలు మాలలకు దోషిపెట్టి పెడుతున్నారు. ఇక్కడ రిజర్వేషన్లు అంటే మాలలకు, జనరల్ స్థానాలంటే రెడ్లకుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. అందువల్ల మీరా వివక్షత గురించి మాట్లాడేది? దక్షిణాది ఉత్తరాది గురించి వివక్షత గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది? వివక్షత అనేది ఏ రూపంగా ఉన్నా మనం నిర్మూలించాలా. ఏ రూపంగా ఉన్నా వివక్షతను మనం ఖండించాలా. వివక్షత లేని సమాజం మనం కోరుకోవాలి. కానీ మీరు ఒక రకమైన వివక్షత గురించి మాట్లాడుతూ మరో రకమైన వివక్షత మీరు ప్రదర్శిస్తున్నారు కదా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఎదుర్కొంటాం. అదే సమయంలో మమ్మల్ని నామినేటెడ్ పదవుల వరకు పరిమితం చేసినట్టే కదా. చట్టసభలకు వెళ్ళి అర్హత మాకు లేదని అన్నట్టే కదా. అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా. మాదిగ జాతిని అవమానిస్తూ, మాదిగ జాతికి ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ, బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ